బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ సౌత్ జనసేన విభేదాలు భగ్గుమన్నాయి. కార్పొరేటర్ సాదిక్ మరో లీడర్ వంశీకృష్ణకు మధ్య విభేదాలు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీకృష్ణకు టికెట్ ఇవ్వొద్దంటూ సాదిక్ వర్గం నిరసనకు దిగింది. అడ్డుకున్న వంశీ వర్గీయులకు సాదిక్ వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానంతో మా సందర్భం ఖర్చు పెట్టుకొని పార్టీని ఇటుక పేర్చుకొని ఈ స్థాయి తీసుకొచ్చాను. నిన్న కాక మొన్న వచ్చిన నిత్యాగాలందరూ కూడా ఏంటి ఈ స్థాయికి డబ్బులు తీసుకున్నా కూడా ఈ 100కి 200 పడుచుకుని ఎదవలు కూడా ఈరోజు వచ్చి పార్టీ పరువు తీస్తుంటే మేము సహించలేకపోతున్నాం. పార్టీ అధిష్టానం ఒకరికి నిర్ణయించిందో లేదో తెలియదు. ఎవరికి నిర్ణయిస్తే మేము పనిచేస్తాం. అది సాదిక, మూవీ శ్రీనివాసరావు, వంశీయ, ఇంకా ఎక్స్ట్రా ఎక్సెట్రా. కానీ మీకు ఆ బాధలుంటే మీరు డైరెక్ట్గా ఈ అధిష్టానంతో మీరు నిర్ణయం తీసుకోవాలి, చర్చలు జరిపించుకోవాలి. అంతేగాని ఇక్కడ లోకల్లోనే పార్టీ పరువు తీయకూడదు. ఈ ఎదవ వైసీపీలో ఉన్నాడు, వైసీపీ కూడా ఇలాగ పరువు తీశాడు ఈ ఎదవ. అది అయిపోయింది. ఇప్పుడు జనసేన మట్టు కల్పించాలి చూస్తున్నాడు. వీడికి స్టెబిలిటీ లేదు. నేను ఇలాంటి ఎదవల వల్ల మా పార్టీ పరుగు పోతుంది. ఒక కుటుంబం విశాఖ సౌత్ జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. కార్పొరేటర్ సాదిక్ మరొక లీడర్ వంశీకృష్ణకు మధ్య విభేదాలు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీకృష్ణకు టికెట్ ఇవ్వొద్దంటూ సాదిక్ వర్గం నిరసనకు దిగింది. అడ్డుకున్న వంశీ వర్గీయులకు సాదిక్ వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. విశాఖ సౌత్ జనసేనలో ఇరు వర్గాల మధ్య అయితే తోపులాట జరిగినట్లుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి అసలు? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు విశాఖ సౌత్ లో జనసేన పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఎంతో కాలంగా దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరినీ పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇటీవల జనసేనలో చేరినటువంటి వ్యక్తికి టికెట్ సౌత్ లో కేటాయించడం పట్ల అక్కడ పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత 15-20 రోజుల నుంచి కూడాను ఎప్పుడైతే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు జనసేన అక్కడ టికెట్ కేటాయించాము, అక్కడి నుంచి ప్రచారం చేసుకుని ఎన్నికల్లోకి వెళ్ళవచ్చు అని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన నేపథ్యంలో వంశీకృష్ణ గత కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, సీనియర్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో మంత్రాలు జరుపుకొని తనకు ఎన్నికల్లో సహకరించమని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా గతంలో మనం చూసుకున్నట్టయితే 2009లో రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా ఎన్నికల్లో గెలిచిందే లేదు. పూర్తిగా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వంశీకృష్ణను ప్రజలందరూ కూడాను తిప్పికొడుతున్న పరిస్థితి. తూర్పులో అంటే విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన పరిస్థితి, 2 సార్లు కూడా ఓటమి చెందడం. తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం 2019లో తనకు టికెట్ ఇవ్వని కారణంగా ఎమ్మెల్సీ పదవినిచ్చి తనకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకొని తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో జనసేనలో జాయిన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తనకు ఒక కమిట్మెంట్ ఇచ్చి సౌత్ లో టికెట్ ఇస్తామని చెప్పి ఒక కమిట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే తాను జనసేనకు వెళ్ళినట్టుగా కూడా ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లోనే తనకు విశాఖ సౌత్ టికెట్ ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాజిక్
కార్పొరేటర్ ఉన్నాడో అతను కావచ్చు, మరోవైపు మూగి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను పూర్తిగా అతన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వంశీకృష్ణ అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను జనసేన ఫ్లాగ్స్ అన్ని పట్టుకొని, ఆ జెండాలు పట్టుకొని వీధుల్లో వార్డుల్లో తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక షాదిక్ కార్పొరేట్ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఏ రకంగా మీరు ఈ వార్డులో తిరుగుతారు, ఎక్కడో మీరు తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ మా ఏరియాలో మీరు ప్రచారం చేసి మీరు ఎన్నికలకు వెళ్తామంటే కుదరదు, ఇక్కడ మా నాయకుడు పంచాయతీ కాని వాళ్ళ అనేటువంటి మాటలతోటి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇరు వర్గాల మధ్య కూడాను తీవ్రమైనటువంటి దుర్భాషలు, అసలు చెప్పలేని మాటలు, రాతకు అందనటువంటి మాటలతోటి ఇరు వర్గాల మధ్య కూడా దుర్భాషలు ఆడుకోవడం, ఒకరికొకరు తోపులాడుకోవడం జరిగిన పరిస్థితి. అధినేత టికెట్ ఇస్తే మీరెవరు ఆపడానికి అని చెప్పి జనసేన వర్గీయులందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో షాదిక్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఖచ్చితంగా జనసేన ఇక్కడ ఓడిస్తామని చెప్పి వంశీకి టికెట్ ఇస్తే మాత్రం తాము సహకరించేది లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, మరోవైపు షాదిక్ అనుచరులు ఎవరైతే ఉన్నారో అతని అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మీద దాడి కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల మధ్య కూడా సద్దుమణిగ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. లేని పక్షంలో ఈ వివాదం మరింత చిరికి గానివాలుగా అయ్యే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఖచ్చితంగా సౌత్ లో వంశీకృష్ణ గాని పోటీ చేస్తే మాత్రం ఓడిస్తామనేటువంటి సంకేతాలను ఇప్పటికే గత 10-15 రోజుల నుంచి కూడాను అధిష్టానం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే కూడా ఈ ఒక సమావేశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. పార్టీ కోణంలో చూస్తున్నారు. ఈ రోజు ఏంటంటే మేము జనసేన పార్టీకి 11 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు ఎవరైనా వాక్ స్వతంత్రం ఎవరికైనా ఉంటుంది కాదనో, కానీ పార్టీ ఒక సిద్ధాంతాలు వీళ్ళు ఒక 20 రోజుల ముందు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకి లోపల అభిప్రాయాలు ఒకలాగా ఉన్నాయి, బయట అభిప్రాయాలు ఒకలాగా ఉన్నాయి. కానీ జనసేన పార్టీ మా అధినాయకుడు ఒక వంశీకృష్ణ యాదవ్ గారు అన్న అతనికి జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చడం జరిగింది. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గం సీట్ అతను కేటాయించడం జరిగింది. మాకు నిజంగా మేము ఎవరైతే ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఉన్నామో వాళ్ళకి ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రధానంగా అభియోగం ఏంటంటే జనసేన పార్టీ ఆయన కేటాయించిందని చెప్పుకుంటున్నారు, కానీ ఎటువంటి ఉత్తర్వులు లేవని వీళ్ళ తాలూకా ఇది. దీనికి ఆధారాలు ఉన్నాయి. మేము జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్గా ఒక పార్టీ గుర్తుతో మొట్టమొదటిగా ఒక మహిళగా గెలిచిన దక్షిణ నియోజకవర్గం ఒక వాళ్ళ హస్బెండ్గా ఒక జన సైనికుడిగా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళ అభిప్రాయాలు అతని కోసం ఉన్నా అతను జిల్లా ప్రెసిడెంట్గా అంటే జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా అతను ఫోటోల మీద కానీ ఏదైనా చేస్తే అది మా పార్టీకి చేసినట్టు మాకు చేసినట్టు దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు నాయకుడితో మాట్లాడి మాతో డిస్కస్ చేస్తారన్నారు. లేదంటే దీన్ని యాక్షన్ పార్టీ పెద్దలు ఎలా నిర్ణయిస్తారో దానికి అనుకూలంగా మేము నిర్ణయిస్తాం. ఎందుకంటే పార్టీ భావజాలు ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా నిలిచి వచ్చి అది ఎలక్షన్